మధ్యప్రదేశ్లో పోతున్నాడు 15 మినిట్ అంటాడు, ఇక్కడ పోయినా అక్కడ 15 మినిట్ అంటాడు. నా ఉద్దేశం ఏమిటంటే 15 మినిట్ చెప్పి ఊకే ఈ తెలంగాణలో కానీ హైదరాబాద్లో మాహోల్ ఖరాబ్ చేయాలి అని ఆయన ఉద్దేశం ఉంది. మా ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రిక్వెస్ట్, అరే 15 మినిట్ చెప్పిన తర్వాత ఆయనకి కోర్టులో కూడా కేసు జరిగింది, రిలీఫ్ అయిన తర్వాత మాకు భయపెడుతున్నారు. అట్లాంటి సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలి అని మా ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు కూడా కాదు, ముందు కూడా గౌరక్ష కానీ లవ్ జిహాద్ కానీ మళ్ళీ గుడి మీద దాడి చేస్తున్నారు అట్లాంటి వ్యక్తుల మీద కానీ భారత్ మాతకి జై అని చెప్పే అట్లాంటి వ్యక్తిని అందరిపైన మేము పోరాడతాం, కొట్లాడతాం, కానీ న్యాయంగా కొట్లాడతాం. పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్గా తీసుకొని ఆయనకి చేస్తామని మా ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మన డిపార్ట్మెంట్ మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే అట్లాంటి సమయంలో డిపార్ట్మెంట్ కూడా అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకుంటే మాకు మా ఈద్గా జవాబు పత్రం దేని అయితే మేము మాట్లాడుతున్నాం, మాకు కూడా అవసరం పడే టైం కూడా రాదని మేము చూడండి అమ్మా. ఒకే ఒక విషయం, ఈ భాగ్యనగరంలో 30 నుంచి ఎక్కువ గుడి మీద దాడి జరిగింది. అందులో చాలా మంది ఎంఐఎం కార్యకర్తగా ఉన్నారు. బండ్లా కూడా ఏదైతే అక్కడ దాడి చేస్తున్నారో అక్కడ కూడా ఎంఐఎం కార్పొరేటర్ అందులో ఉంది అని చాలా మంది ఉన్నారు. మేమేమంటే అసదుద్దీన్ ఓవైసీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏమని क्या बोलते हैं आरएसएस वाले हैदराबाद में क्रिमिनल कर रहे. నేను నిజంగా చెప్తున్నా, రాష్ట్రీయ స్వయం సేవక్ కానీ బజరంగ్ దళ్ కానీ హిందూ ఐని కానీ విశ్వ హిందూ పరిషత్ అందరూ మేము ఒక చిన్నప్పటి నుంచి మాకు చెప్పే ఏం విషయం ఏంటంటే ఈ దేశంలో ఉండి ప్రతి ఒక్క సమాజం కానీ ప్రతి ఒక్క ధర్మంకి మంచిగా తీసుకోపోవాలి అని మా ఉద్దేశం ఉందండి. కానీ అట్లాంటి సమయంలో మా గుడి మీద ఎవరైతే దాడి చేస్తున్నారో చాలా ఘోరం విషయం. నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇట్లాంటి సమయంలో గుడి మీద దాడి చేస్తున్నారో అట్లాంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలి అని మా ఉద్దేశం అయితే ఉంది అన్న. చూడండి అన్న, హేట్ స్పీచ్ గవర్నమెంట్ చాలా మంచి జీవో తీసుకొచ్చింది. హేట్ స్పీచ్ అంటే ఏమన్నా, హేట్ స్పీచ్ ఓన్లీ ఫర్ భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్ కానీ హిందూ ఐని కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ వీర్ శివాజీ సేన కానీ అట్లాంటి ఆర్గనైజేషన్ కాదు, అందరికీ సమానంగా తీసుకోవాలి. అన్ని పార్టీ కానీ అన్ని ఆర్గనైజేషన్ కానీ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో అయినా పైన కూడా చర్య తీసుకోవాలి. మాకు అవసరం లేదు ఊకే నేను పొద్దుగల వచ్చి టీవీ మీద వచ్చి మేము మాట్లాడే మాకు బాధ్యత కాదు. ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో ఆయనకి జవాబిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతే జీవో తీసుకొచ్చినారో నితిన్ నంద గారు స్వయంగా వెల్కమ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో మొన్న కూడా ఒక చోటే ఏమంటాడు ఆయన, రెడ్డి కానీ వెల్మా కానీ నాయుడుస్ కానీ యాదవ్స్ కానీ కాఫీర్ అంట. ఎందుకు అయినా పైన కేసు బుక్ చేయలేదు? మళ్ళీ ఒక వ్యక్తి పెట్రోల్ పంప్లో భారత్ మాతాకి జై అని చెప్పొద్దు 100 రూపాయలు ఇస్తాను, ఆయన పైన కూడా కేసు బుక్ చేయాలి. డిపార్ట్మెంట్ అందరిపైన కేసు బుక్ చేయాలి. అందరితో మేము సపోర్ట్ గా ఉంటాయని మేమైతే అంటున్నాము. లవ్ జిహాద్ పైన ఒకే ఒక మాట అమ్మ, మా హిందూ అమ్మాయిలకి మేము కాపాడే పరిస్థితి మాకు వచ్చింది. ప్రతి ఒక్క అమ్మ అక్క చెల్లెలకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వ్యక్తి మీద ట్రాప్ చేయవద్దు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎంత మనం డెవలప్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి సమయంలో మనం ఒకవేళ ట్రాప్ అవుతుందంటే చాలా ఘోరమైన విషయం. ఈ రోజు మీకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కంగనా రనౌత్ అట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవద్దు. మీరు తీసుకోవాలంటే ఝాన్సీకి రాణి రుద్రమాదేవి, అవంతిబాయి ఇట్లాంటి అమ్మాయిలకి మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు పోవాలి. ఈ రోజు మన హిందూ అమ్మాయిలకి గౌరవంగా చెప్పాలి అంటే మేము హిందూ అమ్మాయిలకి మేము అమ్మ అక్క చెల్లె దేవుడులాగా మేము చూస్తున్నాం. అట్లాంటి సమయంలో మనం ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలు ఒక కంగన్ తీసుకోవాలి, లేదంటే కాన్ మీద తీసుకోవాలి, ఏదైనా తీసుకోవాలి అంటే 100 సార్లు ఆలోచన చేస్తున్నారు. కానీ ఎట్లాంటి జిహాదీ మీద ఫసాయించాలి అంటే ఒక గంట కూడా ఆలోచన చేస్తారంటే చాలా ఘోరమైన విషయం. ముందు కూడా లవ్ జిహాద్ చేసే అమ్మాయికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జాగ్రత్త ఉండండి. జై శ్రీరామ్. అమ్మ సనాతన ధర్మం కాపాడడానికి మనం ప్రతి ఒక్క హిందూ ముందు ఉండి సనాతన ధర్మంకి కాపాడాలి. లా అండ్ ఆర్డర్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఈ దేశంలో ఉంది. ఆ లా అండ్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్ కి ముందు తీసుకొని మనం ముందు పోవాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనకి టార్గెట్ చేస్తున్నారు.
టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? కావాలని హిందూ మీద టార్గెట్ చేస్తే ఆయన గరం అయిపోతూ లేదంటే ఏదైనా చేస్తున్నారు. కాదు, మీరు కంపల్సరీ మన పిల్లలకి కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇంటి బయట పోతే అప్పుడు బట్టు పెట్టుకోవాలి, గుడికి పోవాలి, లేదంటే రామాయణం కానీ భగవద్గీత కానీ హిందుత్వ కోసం ప్రతి ఒక్క విషయం మీద మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మాట్లాడితే చాలా మంచిగా ఉంటాయని మేమైతే అంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మనం అయితే ఒక్కసారి శోభయాత్రలో లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా వరకు అంగరంగ వైభవంగా ఏదైతే హనుమాన్ జయంతికి సందర్భంగా చాలా వరకు పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు. అటు అమ్మాయిలు ముఖ్యంగా ఇటు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, లేకపోతే ఈ తెలుగు సంస్కృతి సంబంధించి కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు, అమ్మాయిలు కూడా ముఖ్యంగా. అండ్ ఆల్సో ఇటు అబ్బాయిలు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కాషాయపు రంగు జెండాను పట్టుకొని కూడా చాలా వరకు పెద్ద హడావిడి చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడదాము. ఇటు స్వామివార్లు ఉన్నారు, అండ్ ఆల్సో ఇటు చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళి ఒక్కసారి చూద్దాము. ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే హనుమాన్ సంబంధించి అటు విగ్రహం, ఇటు చాలా వరకు ఏదైతే హనుమాన్ ఫ్లాగ్ కి సంబంధించి కాషాయపు రంగు జెండానైతే వాళ్ళు చాలా బాగా ఎగరేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. కొంతమందితో ఒక్కసారి ఇక్కడ బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. సో ఒక్కసారి బైక్ ర్యాలీకి సంబంధించి మనం మాట్లాడదాము, ఏ విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నారని. సో బ్రదర్ చెప్పండి, ఎలా ఉంది? మంచిగా ఉంది, ఇట్లానే జరగాలి. హిందూ ధర్మంకి ముంగడ తీసుకుని పోవాలి. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. అంతే హిందూ ధర్మం ఉన్న అందరు. థ్యాంక్ యూ. అంటే ఇంత ఎండ కొడుతుంది కదా, ఎట్లా? హిందూ ధర్మం కోసం దానికోసం ముంగడ వచ్చినాం. ఏవో మా ఫ్రెండ్ వాళ్ళు దానికోసం ముంగడ వచ్చారు మంగళాట్ నుంచి. సో ఈ బైక్ ర్యాలీకి సంబంధించి కూడా ఒక 200 కేవలం 200 మందితో స్టార్ట్ అయిన ఈ బైక్ ర్యాలీ ఒక్కసారిగా 2000 మందికి